నిర్మల్ జిల్లా భైంసా మునూర్ కాపు సార్వజనిక గణేష్ మండలి వద్ద వినాయకునికి ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి, జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్, ఏఎస్పీ కాంతిలాల్ సుభాష్ పటేల్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు. నిమజ్జనం సందర్భంగా స్థానిక గడ్డనవాగు ప్రాజెక్టు వద్ద ఏర్పాట్లను మున్సిపల్ అధికారులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భైంసా పట్టణానికి వినాయక చవితికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. యువకులు, ప్రజలు సమష్టి సహకారంతో ఏటా నిమజ్జనాన్ని ఉత్సాహంగా చేసుకుంటుండటంతో పట్టణం అభివృద్ధి బాటలో నడుస్తుందని, దీన్ని ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షించారు. గణేష్ నిమజ్జనం శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పూర్తి బందోబస్తు ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పవర్ రామారావు పటేల్, మోహన్ రావు పటేల్, ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఈ నిమజ్జన దినోత్సవ సందర్భంగా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ గత 9 రోజులుగా భైంసా పట్టణంలో గణనాథులను ఈరోజు గడ్డనవాగులో నిమజ్జనం కోసమై సుమారుగా 200 పైగా మూర్తులను ఈరోజు నిమజ్జనం కోసం తరలి వెళ్ళటం జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగా భైంసా పట్టణంలో అన్ని రకాలైనటువంటి భద్రతా ఏర్పాట్లను మనం చేపట్టడం జరిగింది. అవసరమైనటువంటి సిబ్బందిని సుమారుగా 600 పైచిలకు మనము పోలీస్ శాఖలోని వివిధ విభాగాలకు సంబంధించిన వారిని ఈరోజు ఈ భైంసా పట్టణంలో ఉన్నటువంటి సెన్సిటివిటీ దృష్ట్యా మనము ఉపయోగించడం జరుగుతుంది. ఇందులో ఏఎస్పీ భైంసా అడిషనల్ ఎస్పీ, 5 డిఎస్పీస్, 20 మంది ఇన్స్పెక్టర్స్, ఒక 50 మంది ఎస్ఐస్ని మనము అన్ని చోట్ల మనం వినియోగించుకోవడం జరుగుతూ ఉన్నది. ప్రజలందరూ కూడా ఇలాంటి కార్లను కానీ సోషల్ మీడియాలో వచ్చేటువంటి అన్నెసరీ పోస్టులను కానీ నమ్మవద్దని చెప్పేసి ప్రజలకు ఎలాంటి సమస్యలు ఏర్పడినా పోలీస్ శాఖ వారికి డయల్ 100 కావచ్చు, లేదంటే ఇన్స్పెక్టర్ గారికి కావచ్చు, ఎస్పీ భైంసా కావచ్చు, నాకు కావచ్చు, నేరుగా కాల్ చేసి వారి యొక్క సమస్యలను తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాము. ప్రజలందరికీ ఈ పొజిషన్ ఒక శాంతియుత పండుగ మధ్య ఈరోజు నవరాత్రికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా అన్ని శాఖల ద్వారా, మున్సిపల్ శాఖ ద్వారా, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా, ఫైర్ కానీ, మెడికల్ కానీ అన్ని శాఖలు కూడా అన్ని కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఎస్పెషల్లీ పోలీస్ శాఖ ద్వారా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. అండ్ ఈరోజు నవరాత్రి ఉత్సవాలన్నీ కూడా, ప్రొసెషన్ అన్నీ కూడా శోభాయాత్ర చాలా శాంతియుతంగా జరుగుతుందని ఆలోచిస్తున్నారు. ప్రజలందరూ కూడా అదే విజ్ఞప్తి, ఉత్సాహంగా మనం జరుపుకుంటూ అదేవిధంగా శాంతియుతంగా కూడా మనం జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అండ్ భైంసా పట్టణంలో ఏదైతే లాస్ట్ 3 years నుంచి మనం అభివృద్ధి మనం జరుపుకుంటున్నాము, ఆ అభివృద్ధిని ఇంకా కొనసాగించాలి. అండ్ మనము పట్టణము మంచి జరిగింది. గణేష్ నగర్లో మరి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మరి ఇంకా 3 రోజులు కూడా నియోజకవర్గంలో అన్ని గ్రామాలు కూడా పూర్తయితాయి. భైంసా పట్టణంలో అందరూ సహాయంతో రెవెన్యూ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఎలక్షన్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ అందరి సహకారంతో ఎటువంటి అవాంఛనీయ జరగకుండా ఈ కార్యక్రమం జరగబడుతున్నది. మరి కొద్దిసేపట్లో గడ్డనవాగు ప్రాజెక్టులో పోయి అక్కడ బట్టి గణేష్ నగర్ కానీ ఇతర గణేష్ మండలం అక్కడ చేరుకున్నవి. అక్కడ నిమజ్జన కార్యక్రమం మొదలవుతుంది. మరి ఇవన్నీ కూడా శాంతియుతంగా జరగాలి. మనమందరం కూడా